ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం రామన్నగూడెం గ్రామ పంచాయతీ భూ సమస్య పరిష్కరించాలని గత 3-4 రోజుల నుంచి పాదయాత్ర దీక్ష జిల్లా కలెక్టర్ ఆఫీసు చేపట్టిన ఆదివాసీ ప్రజలకు పాల్వంచలో మద్దతు తెలియజేసి పాదయాత్రలో పాల్గొన్న జీఎస్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు ఆర్ఎం ప్రసాద్. ఆ బిజినెస్ చేసిన కేసులో ఒకవేళ మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే ప్రతిగా కలెక్టర్ గారి కలిసి జాయింట్ సర్వే చేయమని, అదేవిధంగా మేము జాయింట్ సర్వే చేయమనేసి కలెక్టర్ గారిని కొట్టి 5 సార్లు రెవెన్యూ వాళ్ళని పంపిస్తున్నారు సార్. రెవెన్యూ వాళ్ళని పంపిస్తే అటవీ శాఖ వాళ్ళు అడ్డుకున్నారు సార్. సర్వే కాలేదు సార్. ఒకవేళ వాళ్ళు సంఘటన చేయాలంటే 2 రెవెన్యూ లేదు సార్. ఆ భూములు మాకు వెంటనే జాయిన్ సర్వే చేసి మాకు అప్పగించాలనేసి కొంత వరకు నేను కార్డులో ఉన్నాను, కొంత లేదు సార్. 150 మంది అదేవిధంగా ఇంకొక విషయం సార్, ఇందిరమ్మ ఇల్లు రామనగూడెం 4 ఇల్లు కేటాయించారు. ఇందిరమ్మ ఇల్లు 4 కేటాయించారు. 4 ఇల్లు కూడా నాట్ రైతు ఇచ్చినారు సార్. ఏజెన్సీ చట్టాలు 1/70 యాక్ట్ ఉంది. అదేవిధంగా పీసా కమిటీ తీర్మానం చేస్తున్నారు నాట్ రైతు ఇవ్వడానికి. ఒకవేళ నాట్ రైతు అర్హత ఉంటే మొత్తం 70 కంటే ముందు నుండి ఎవరైతే అర్హత ఉంటే మాకు అర్హత వాళ్ళకి ఇవ్వమనేసి మేము సబ్మిట్ చేస్తాం. అదేవిధంగా దీని మీద ఎంక్వైరీ చేసి ఎంపీడీఓ గారిని గ్రామ పంచాయతీ కార్యదర్శి గారిని సస్పెండ్ చేయాలనేసి మేము కోరుతున్నాం సార్. ఎవరైతే ఎంచుకున్నారో ఎందుకంటే మీరు ఈ అటవీ భూముల గురించి చెప్పారు. దీని మీద ఒకసారి కలెక్టర్ గారి దృష్టిలో ఫారెస్ట్ ఆఫీసర్ తీసుకోవాలి. వాళ్ళిద్దరి దృష్టిలో పెట్టేసి అసలు ఏం జరిగింది, ఇప్పుడు ఏం తీసుకుంటారని తప్పకుండా చేస్తారని చెప్తున్నాను కదా. మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను కదా. మీరు మాట్లాడినప్పుడు నేనేమన్నా మాట్లాడాను విన్నాను కదా. మరి నేను చెప్పింది కూడా మీరు విన్నాను కదా. మీరు అన్యాయం అంటున్నారు, ఇవాళ జరిగింది. సరే ఇది రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా. ఇది కలెక్టర్ గారి దృష్టిలో ఫారెస్ట్ ఆఫీసర్ల దృష్టిలో పెట్టాలన్నా వద్దా? ఇప్పటివరకు నేను విన్నాను కదా. మీ గురించి నేను మాట్లాడేది ఇప్పుడు ఈ రిప్రజెంటేషన్ ఏదైతే ఇచ్చారో ఫారెస్ట్ ఆఫీసర్ డిఎఫ్ఓ గారు ఆయనకు తెలుసు. ఆల్రెడీ నాతో మాట్లాడారు. కలెక్టర్ గారు ఊళ్ళో లేదు. ఆర్ఎం వస్తారు. ఆర్ఎం మాట్లాడి ఇంకొక వారం 10 రోజులు
బాగుంది కాబట్టి అంత దూరం నుంచి మీరు నడుచుకుంటూ వచ్చిండ్రు, ఎంతమందిని తీసుకొని చిన్నపిల్లలు తీసుకొని వచ్చారు. ఓకే, నేను కూడా కలెక్టర్ పర్సనల్గా మాట్లాడి ఉంటాను. వాళ్ళ ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత మీ నంబర్ కాంటాక్ట్ చేయాలని అది మీరు ఫోన్ నెంబర్ చెప్తాను. పైన రాసి పర్వాలేదు, అక్కడ రాసి ఖాళీ ఇదేనా ఈ రెండు సమస్యలు సార్ మళ్ళీ వస్తాను సార్ నేను మళ్ళీ కూడా లేదు. మళ్ళీ రాకంట సార్.